ఒక మూవీకి ఏకంగా పోలీస్ శాఖే హెచ్చరిక ఇచ్చింది. సెన్సార్ బోర్డు లేదా రాజకీయ వర్గాల నుంచి కాకుండా తెలంగాణ పోలీసు మాదక ద్రవ్యాల నిరోధక విభాగానికి చెందిన ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ల ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఇప్పుడు ఘాటీ సినిమా ఇబ్బందుల్లో పడింది. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత దీనికి సంబంధించి గంజాయి సాగు, రవాణా వినియోగం వంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఈ చిత్ర బృందానికి పోలీసులు అయితే ఇప్పుడు గట్టిగా వార్నింగ్ జారీ చేశారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మితమైంది. ఈ సినిమా ప్రచార సామాగ్రి, ముఖ్యంగా ట్రైలరు మాదక ద్రవ్యాల నిరోధక విభాగానికి తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ ట్రైలర్లో గంజాయి సాగు, రవాణా వినియోగానికి సంబంధించి కూడా సన్నివేశాలు ప్రముఖంగా చూపించారు. దాని మీదే పోలీసులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈగల్ విభాగం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఘాటీ చిత్రం యొక్క ఇటీవల విడుదలైన ట్రైలర్పై ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించింది. ఈ ట్రైలర్లో గంజాయి సాగు, రవాణా వినియోగం ఇటువంటి అంశాలపై అధికంగా కూడా దృష్టి సారించినట్లుగానే కనిపించింది. కొన్ని సన్నివేశాలు మాదక ద్రవ్యాలకు సంబంధించి కార్యకలాపాలను మహిమపరిచేలా అంటే బలపరిచేలా ఉన్నాయి. అంతేకాకుండా డ్రగ్స్ దుర్వినియోగం గురించి హెచ్చరించే చట్టపరమైన వార్నింగులు కూడా ట్రైలర్లో చూపించకపోవడం ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా యువత, విద్యార్థులపై దీని చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని కూడా పేర్కొన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం 1985 ప్రకారం మాదక ద్రవ్యాల సాగు, ఉత్పత్తి, స్వాధీనం, అమ్మకము, కొనుగోలు, రవాణా ఇటువంటివన్నీ కార్యకలాపాలు చట్టవిరుద్ధమని పోలీస్ శాఖ గుర్తు చేశారు. ఈ చట్టంలోని సెక్షన్ 29 ప్రకారం నేరానికి ప్రేరేపించటము లేదా కుట్ర చేయటం కూడా శిక్ష అర్హమైన నేరం అని వివరించారు. చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని పోలీసులు నొక్కి చెప్పారు. చలనచిత్రాలు ముఖ్యంగా సామాన్య ప్రజలు, యువతపై విస్తృత ప్రభావం చూపుతాయి. అందువల్ల నిర్మాతలు, దర్శకులు సమాజానికి ఒక బాధ్యతాయుతమైన సందేశాన్ని అందించాలి. మాదక ద్రవ్యాల వాడకాన్ని లేదా వ్యాపారాన్ని ప్రోత్సహించే కంటెంట్ను చూపించడం సమాజానికి హానికరం అని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు చిత్ర బృందానికి తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు. తుది చిత్రంలో మాదక ద్రవ్యాల వాడకాన్ని లేదా వ్యాపారాన్ని మహిమపరచడం వంటివి మానుకోవాలని, అలాగే గంజాయి భారతదేశంలో నిషేధించబడింది మరియు ఆరోగ్యానికి అత్యంత హానికరం, ఇటువంటి చట్టపరమైన వార్నింగులు తప్పనిసరి చేయాలని కూడా ఆదేశించారు. ఈ హెచ్చరికలను పాటించని పక్షంలో చిత్ర నిర్మాతలు, దర్శకులపై ఎన్డీపీఎస్ చట్టం 1985 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. కళాత్మక స్వేచ్ఛ, సామాజిక బాధ్యత మధ్య సరిహద్దుపై కొత్త ప్రశ్నలు తలెత్తాయి. కళాకారులు సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలి అనే దానిపై విస్తృత చర్చకు ఇది దారితీసే అవకాశం ఉంది. ఈ సమస్యపై ప్రభుత్వ అధికారులు, చట్ట నిపుణులు, సినీ విశ్లేషకులు, యువజన సంఘాల మధ్య చర్చలు అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు. సో ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం కూడా అసలు ఘాటీ సినిమా మీద ఏ విధమైన ప్రభావం చూపుతుంది, పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో చిత్ర బృందం మరి ఏమైనా మార్పులు చేస్తుందా, లేదంటే తమ వాదనలు సమర్థించుకుంటుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.